ఇక డీటెయిల్స్ చూద్దాం. తాడేపల్లిలోని సిట్ కార్యాలయాన్ని ఉన్నత అధికారులు సీజ్ చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడుతూ ఉండటంతో అన్ని డాక్యుమెంట్లను భద్రపరచాలని సిట్ కార్యాలయాన్ని సీజ్ చేయాలని గవర్నర్ ఆదేశించారు. విలువైన పత్రాలు మాయం చేస్తారనే అనుమానంతో అధికారులు సిట్ కార్యాలయాన్ని సీజ్ చేశారు. గతంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో సిట్ అధికారులు ఈ కార్యాలయంలోనే విచారించారు. హెరిటేజ్ సంస్థకు సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులు దగ్ధం చేయడంతో టీడీపీ నేతలు గతంలో గవర్నర్ కి ఫిర్యాదు చేశారు. చంద్రబాబుని తప్పుడు కేసులో ఇరికించడానికి ఇదే కార్యాలయంలో డాక్యుమెంట్లు క్రియేట్ చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాడేపల్లిలోని సిట్ కార్యాలయాన్ని ఉన్నత అధికారులు సీజ్ చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడుతూ ఉండటంతో అన్ని డాక్యుమెంట్లని భద్రపరచాలని సిట్ కార్యాలయాన్ని సీజ్ చేయాలని గవర్నర్ ఆదేశించారు. విలువైన పత్రాలు మాయం చేస్తారనే అనుమానంతో అధికారులు సిట్ కార్యాలయాన్ని సీజ్ చేశారు. గతంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో సిట్ అధికారులు ఈ కార్యాలయంలోనే విచారించారు. హెరిటేజ్ సంస్థకు సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులు దగ్ధం చేయడంతో టీడీపీ నేతలు గతంలో గవర్నర్ కి ఫిర్యాదు చేశారు. చంద్రబాబుని తప్పుడు కేసుల్లో ఇరికించడానికి ఇదే కార్యాలయంలో డాక్యుమెంట్లు క్రియేట్ చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి. తాడేపల్లిలోని సిట్ కార్యాలయాన్ని ఉన్నత అధికారులు సీజ్ చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడుతూ ఉండటంతో అన్ని డాక్యుమెంట్లను భద్రపరచాలని సిట్ కార్యాలయాన్ని సీజ్ చేయాలని గవర్నర్ ఆదేశించారు. విలువైన పత్రాలు మాయం చేస్తారనే అనుమానంతో అధికారులు సిట్ కార్యాలయాన్ని సీజ్ చేశారు. గతంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో సిట్ అధికారులు ఈ కార్యాలయంలోనే విచారించారు. హెరిటేజ్ సంస్థకు సంబంధించిన డాక్యుమెంట్లని అధికారులు దగ్ధం చేయడంతో టీడీపీ నేతలు గతంలో గవర్నర్ కి ఫిర్యాదు చేశారు. చంద్రబాబుని తప్పుడు కేసులో ఇరికించడానికి ఇదే కార్యాలయంలో డాక్యుమెంట్లు క్రియేట్ చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు. రైట్ గాయత్రి, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారినటువంటి నేపథ్యంలో ఏదైతే అనేక కొత్త సంస్కరణలతోటి ముందుకెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి, ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడికి అరెస్టు చేసినటువంటి ఆ సిట్కి సంబంధించినటువంటి ఏదైతే అధికారులు ఉన్నారో, అంతేకాకుండా చంద్రబాబును అరెస్ట్ చేసి విచారించినటువంటి సిట్ కార్యాలయం ఏదైతే ఉందో దాన్ని సీజ్ చేయాలని చెప్పేసి ఇప్పటికే గవర్నర్ ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే తాడేపల్లిలో ఉన్నటువంటి సిట్ కార్యాలయానికి తాళాలు వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్పెషల్లీ విలువైనటువంటి పత్రాలను మాయం చేస్తారనేటటువంటి అనుమానంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈ సిట్ కార్యాలయంలోనే గతంలో హెరిటేజ్కి సంబంధించినటువంటి ఆ పత్రాలను ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ సిట్ కార్యాలయం సమీపంలో వాటిని తగలబెట్టినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఆ కార్యాలయ సిబ్బంది కూడా చెప్పడం జరిగింది, వాళ్ళ బాస్ వాటిని తగలబెట్టమన్నాడు అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. సో అప్పటి నుంచి కూడా సిటీకి సంబంధించినటువంటి అనేక ఆరోపణలు కూడా వ్యక్తమయ్యాయి. అంతేకాకుండా ఏదైతే చంద్రబాబు అక్రమ కేసులో ఇరికించేందుకు తప్పుడు డాక్యుమెంట్లను సిద్ధం చేశారని చెప్పేసి అనేక సందర్భాల్లో టీడీపీ కూడా దీని మీద డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. దీంతోపాటు ప్రభుత్వం మారుతూ ఉన్నటువంటి సమయంలో సిటీకి సంబంధించినటువంటి కార్యాలయంలో డాక్యుమెంట్లను ట్యాంపర్ చేయడం కావచ్చు, అంతేకాకుండా మాయం చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటటువంటి అనేక అనుమానాలు వ్యక్తమైనటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి ఆ డాక్యుమెంట్లకు సంబంధించినటువంటి ఏదైతే అవి ఎక్కడ మాయమవుతాయనేటువంటి ఉద్దేశంతో ప్రస్తుతానికి సిటీ కార్యాలయానికి తాళాలేసి అక్కడ భద్రతను కూడా పెంచినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ అవ్వడం కావచ్చు, అంతేకాకుండా చంద్రబాబుకు సంబంధించినటువంటి కేసులకు సంబంధించిన దస్త్రాలన్నీ కూడా ఇదే సిట్ కార్యాలయంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ డాక్యుమెంట్స్కి సంబంధించి ఏవైనా సరే పొరపాట్లు జరిగేటటువంటి అవకాశం లేదా ఉన్నటువంటి డాక్యుమెంట్లు అంటే ఇప్పటికే టీడీపీ ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో అంటే తప్పుడు పత్రాలను సృష్టించి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ చేశారు. అంతేకాకుండా హెరిటేజ్కి సంబంధించినటువంటి కొన్ని పత్రాలను కూడా దగ్ధం చేసినటువంటి సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలోనే ఆ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డాక్యుమెంట్స్ వాస్తవమా కాదా అని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే గతంలో మనం తెలంగాణలో కూడా చూసాం, ప్రభుత్వం మారినటువంటి సందర్భంలో చాలా వరకు ఫైల్
ఫైళ్లు మాయమయ్యాయి, కొన్ని దసరాలను దగ్ధం చేశారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి హార్డ్ డిస్క్లు కావచ్చు, అంతేకాకుండా ఏదైతే డిజిటల్ ఫార్మేట్లో ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా మాయం చేసినటువంటి సిచ్యువేషన్. సో ఆ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎస్పెషల్లీ ప్రభుత్వం మారుతున్నటువంటి నేపథ్యంలో గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏవీ లేకుండా వాటిని ధ్వంసం చేసేటటువంటి కుట్ర జరుగుతోందనేటటువంటి ఆరోపణలు వ్యక్తమవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. దీంతో పాటు ఎక్కడికక్కడ అంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రెవెన్యూ శాఖ ఒక కీలకమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే సెక్రటరేట్లో ఉన్నటువంటి మంత్రుల ఛాంబర్లో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ని ఎవరు కూడా వాటిని తీసేయొద్దు, అంతేకాకుండా కీలకమైనటువంటి శాఖల్లో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ జోలికి వెళ్ళొద్దు అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. మరోపక్క సిట్ కార్యాలయాన్ని కూడా సీజ్ చేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఫైళ్లను భద్రంగా ఉంచాలి, అంతేకాకుండా డిజిటల్ ఫార్మేట్లో ఉన్నటువంటి ఫైళ్ళని తస్కరించేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా అనుమతి లేకుండా లోపలికి వెళ్ళకూడదు అనేటటువంటి ఉద్దేశంతో దానికి తాళాలు వేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. గతంలో తెలుగుదేశం దీని మీదే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేపథ్యంలో అనేక అనుమానాలు వ్యక్తం చేసింది. ఎందుకంటే సిటీకి సంబంధించినటువంటి అధికారులు తప్పుడు పత్రాలతోటి చంద్రబాబును అరెస్ట్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఎలాంటి సాక్ష్యాలు లేనప్పటికీ కూడా ఆయన్ని జైలుకు పంపించారు అని చెప్పినటువంటి నేపథ్యంలో ఎలాంటి డాక్యుమెంట్స్ తయారు చేశారు, అలా తయారు చేసి ఉంటే డాక్యుమెంట్స్ని వాటిని మాయం చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలోనే దీని మీద సీరియస్గా తీసుకున్నటువంటి ఆ టీడీపీ గతంలోనే గవర్నర్ కూడా ఫిర్యాదు చేసింది. ఎన్నికల కోడ్ ఉన్నటువంటి సందర్భంలోనే ఎన్నికకు ముందు అక్కడ సిట్ కార్యాలయం సమీపంలో హెరిటేజ్కి సంబంధించినటువంటి పత్రాలని దగ్ధం చేసినటువంటి సిచ్యువేషన్. ఆ క్రమంలోనే గవర్నర్కి ఫిర్యాదు చేశారు. సో ఇప్పుడు కూడా మళ్ళీ గవర్నర్కు ఈ అంశం మీద సమాచారం ఇవ్వడంతో గవర్నర్ సిట్ కార్యాలయానికి సంబంధించి తాళాలు వేయాలని చెప్పేసి, అంతేకాకుండా అక్కడ ఎవరు కూడా ఆ పరిధిలో ఉండొద్దు అని చెప్పేసి ఆయన ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి తాడేపల్లిలో ఉన్నటువంటి సిట్ కార్యాలయానికి తాళాలు వేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గాయత్రి. రైట్, థాంక్యూ ఫర్ ద అప్డేట్ రాజు.